హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది వివో మొబైల్స్ అనేవి కొత్తగా కొంటుంటారు. సో అందులో జీమెయిల్ అకౌంట్స్ అనేవి యాడ్ చేస్తుంటారు. యాడ్ చేయడం వరకు చాలా బాగానే ఉంది, కానీ వాటిని రిమూవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో ఆ టెక్నిక్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో అలాగే ఒక్కటే మొబైల్లో రెండు జీమెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో నుంచి ఒక జీమెయిల్ అనేది ఎలా తీసేయాలనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయింటే కింద రెడ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీ మెయిల్కి వచ్చేస్తాయన్నమాట. ఫ్రెండ్స్, అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఒకటే మొబైల్లో రెండు జీమెయిల్స్ అనేవి, ఫస్ట్ మనం ఒక జీమెయిల్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు కాబట్టి ఇంకొక జీమెయిల్ అనేది ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీ మొబైల్లో జీమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఒక జీమెయిల్ అనేది ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే చూడండి, మీకు నెక్స్ట్ ఏదైనా పిన్ ఉంటే ఇచ్చేయండి. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ జీమెయిల్ ఎలా క్రియేట్ చేశారో అలా క్రియేట్ చేసేయండి. నేను ఇప్పుడు ఇంకొక జీమెయిల్ని ఇందులో యాడ్ చేస్తాను. యాడ్ చేశాక దాన్ని ఎలా రిమూవ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా నేను ఇంకొక అకౌంట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. సో చూడండి, చెకింగ్ ఇన్ఫో అని వచ్చేసింది, అంటే నా జీమెయిల్ అనేది ఇందులో యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇది యాడ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో చూడండి, నా ఇంకొక జీమెయిల్ అనేది ఇందులో యాడ్ అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు రెండు జీమెయిల్స్ అనేది నేను ఒకటే మొబైల్లో రెండు జీమెయిల్స్ అనేవి యాడ్ చేశాను. సో చూడండి, ఈ విధంగా నా మెయిల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఇందులో కనబడుతుంది. సో ఇప్పుడు చూడండి, మీరు ఇందులో నుంచి ఒక జీమెయిల్ అనేది రిమూవ్ చేయాలనుకోండి, సింపుల్గా ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి చూడండి, మీకు ఇలాగా రెండు జీమెయిల్స్ అనేవి మీకు కనబడతాయి. సో ఇందులో మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటే అది, పైది కావాలంటే పైన ఇలా క్లిక్ చేసుకోవచ్చు. సో వద్దు మనకు కొత్తదే కావాలనుకుంటే దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఇలాగ వచ్చాక ఇక్కడ మీకు కింద 3 బటన్స్ ఉన్నాయి కదా, హోమ్ బటన్, బ్యాక్ బటన్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 2 లైన్స్ ఉన్నాయి కదా. ఈ 2 లైన్స్ మీద మీరు గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు ఇలాగ వస్తుంది. ఇలా కాకుండా జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి అంతే, అంటే ఒకసారి టచ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, రిమూవ్ అకౌంట్ అని వచ్చేసింది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. చాలా ఈజీ. ఈ విధంగా మీరు మీ అకౌంట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.